श्रीवेणुगोपालाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने। వందే రామదూతం. కలియుగ ప్రత్యక్ష దైవం, అవధూత చక్రవర్తి భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారి దివ్య పాద పద్మములకు అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ఈ సత్సంగంలోకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి శుభ స్వాగతం. ఈనాటి సత్సంగం వివరాలు ఒకసారి చెప్పుకుందాం. ఓంకారం ధ్యాన శ్లోకాలతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ రోజు హైదరాబాద్ నుంచి శ్రీమతి శిరీష గారు పాట పాడుతున్నారు. తర్వాత భగవత్ శక్తిని పొందే సూక్ష్మ రహస్యాలు అనే ఒక ధారావాహిక అంశాన్ని ప్రతి వారం మనం నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈ వారం కూడా శ్రీ రమణానంద దీక్షితులు గారి నిర్వహణలో ఈ అంశం సాగుతుంది. అటు తర్వాత యోగ మహత్యములు అనే గ్రంథం నుండి అనేక మంది అనుభవాలను శ్రీమతి ఇందుమతి అమ్మవారు మనకి అందిస్తారు. ఈ రోజు శ్రీ పూర్ణానంద దీక్షితులు గారి కుటుంబ సభ్యుల సమర్పణలో సాగే భజన విందాం. అటు తర్వాత యజ్ఞనామాలను శ్రీమతి తంగిరాల మురుడాని హైదరాబాద్ నుంచి చదువుతారు. అటు తర్వాత పూజా కార్యక్రమం శ్రీ పూర్ణానంద దీక్షితులు గారి నిర్వహణలో సాగుతుంది. కావలి నుంచి ప్రత్యక్షంగా వీక్షిద్దాం. ఫలశ్రుతిని శ్రీ భాస్కర శర్మ గారు చెన్నై నుంచి తెలియజేస్తారు. కార్యక్రమం అంతంలో విశ్వగురువు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య ఆశీస్సులు అందుకుందాం. ముందుగా ఓంకారం ధ్యాన శ్లోకాలతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వందే రామదూతం. వందే రామదూతం. వందేహం సతతం శుభాంగఫలదం చేవోర్వాసం ప్రభుం కళ్యాణాత్మకః సభాసనిరతం కౌసేయవేషస్థిరం శ్యామాంగేన విభాసమానమనిశం శ్రీరామదూతం గురుం స్మేరాస్య ప్రముఖత్వ సత్వరుచిరం శ్రీకారలోలం భజే భస్మాలంకృతదేహ భాగవిలసత్ పద్మాసనస్థం భజే కాంతిస్పౌచ్య విశేషలోచన మునిం కారుణ్యరత్నాకరం దత్తాత్రేయ పునఃస్వరూపమనఘం సంభావ్య దైవం సదా నిశ్రేయార్థవిధౌ ప్రణౌమి భగవత్ శ్రీవేణుదత్తం శివం శ్రీవేణుదత్తదర్శితాం అనఘాం ఆర్తిభంజనీం శ్రీరామదూతార్చితాంఘ్రీం శ్రీసువర్ణలక్ష్మీమాశ్రయే ఆర్తత్రాణపరాయణీం భగవతీం సంతాన సంపత్ప్రదాం ప్రణమామి సౌభాగ్యదాం శ్రీ సువర్ణలక్ష్మీ. వందే రామదూతం. ఎంతో చక్కగా ఎంతో శుభంగా ఈనాటి సత్సంగాన్ని మనం ప్రారంభించుకున్నాం. కార్యక్రమంలో తర్వాత ఎంతో చక్కగా శ్రీమతి శిరీష గారు హైదరాబాద్ నుంచి ఒక భక్తి పాటను వినిపిస్తారు. వందే రామదూతం. వందే రామదూతం. శరవణ భవుడవై వెలసితివయ్యా, శరవణ భవుడవై వెలసితివయ్యా, కరుణతో భక్తుల గాంచితివయ్యా, కరుణతో భక్తుల గాంచితివయ్యా, శరణు శరణని
శరణము వేడితి సద్గురునాథ శ్రీరామదూత శ్రీరామదూత శాంతి ప్రదాత శ్రీరామదూత శాంతి ప్రదాత అభయమూర్తివై నిలచితివయ్యా అమృత వర్షమునే నింపితివయ్యా అమృత వర్షమునే నింపితివయ్యా శరణు శరణని శరణము వేడితి సద్గురునాథ శ్రీరామదూత శ్రీరామదూత శాంతి ప్రదాత శ్రీరామదూత శాంతి ప్రదాత అవనిని గాంచెడి చల్లని దైవమా అవనిని గాంచెడి చల్లని దైవమా ఆర్తుల బ్రోచెడి ఆనంద రూపమా ఆర్తుల బ్రోచెడి ఆనంద రూపమా శరణు శరణని శరణము వేడితి సద్గురునాథ శ్రీరామదూత శ్రీరామదూత శాంతి ప్రదాత శరణు శరణని శరణము వేడితి సద్గురునాథ శ్రీరామదూత శ్రీరామదూత శాంతి ప్రదాత శ్రీరామదూత శాంతి ప్రదాత వందే రామదూతం. చక్కగా శృతి సుభగంగా పాడావమ్మా. భక్తి భావంతో భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య అనుగ్రహం మనందరి మీద ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమంలో తర్వాత మనం ప్రతి వారం భగవత్ శక్తిని పొందే సూక్ష్మ రహస్యాలు అనే అంశాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఎంతో చక్కగా శ్రీ రమణానంద దీక్షితులు గారు ఆ అంశాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ రోజు కూడా మనకి కొన్ని సూక్ష్మ అంశాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. వందే రామదూతం. వందే రామదూతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, సర్వదేవతా స్వరూపుడు, సర్వభూతాత్మకుడు, త్రిగుణాతీతుడు, ఆ పరబ్రహ్మము తానే అయిన భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య చరణ కమలములకు శతసహస్ర వినమ్ర నమస్కారములు సమర్పించుకుంటూ ఉన్నాము. మన గురుదేవులైన భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు తరచుగా పంచసూత్రాల గురించి ప్రవచిస్తూ ఉంటారు. ఈ 5 లక్షణాలు మీరు అలవర్చుకుంటే మీరే భగవంతుడు అంటారు. కనీసం ఈ 5 సూత్రాలలో ఏ ఒక్కటి ఆచరించినా మీరే మహాత్ములు అంటారు. ఈ 5 ఏమిటి చూద్దాం. సత్యం, ధర్మం, దానం, అహింస, శీలం. ఈ 5 పంచసూత్రాలను మీరు ఆచరిస్తూ తపస్సు అంటే ఏకాగ్రమైన మనస్సుతో జీవనయాత్ర సాగించినట్లయితే మీరే భగవంతుడు అంటారు శ్రీ స్వామివారు. ఈ 5లో కనీసం ఏ ఒక్కటి ఆచరించినా మీరే మహాత్ములు అంటారు భగవాన్ శ్రీ శ్రీ రామదూత స్వామి వారు. ఈ 5లో అహింస అనే సూత్రాన్ని పట్టుకున్న మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మహాత్ములుగా మారాడు కదా. ఈ 5 ఆచరించి దేవతలలో ఒకడుగా మారిన మహనీయులు ఉన్నారు. వారి గురించి మనం ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా మనం ఈ పంచసూత్రాలలో మొట్టమొదటిది అయినటువంటి సత్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా సత్యం సత్యం అంటే ఏమిటి అనే అర్థం ఏమిటి అంటే అబద్ధం ఆడకపోవడము, నిజమే మాట్లాడడము మధ్యాహ్నం. నిజానికి సత్యం అంటే ఏమిటి? సత్యం అంటే భగవంతుడే. సత్యం వద అని చెప్తుంది వేదం. అంటే సత్యమునే చెప్పుము, సత్యమునే పలుకుము. సత్యం పలకడం వలన ఒకవేళ తాత్కాలిక కష్టాలు ఎదురైనా చివరకు విజయం తథ్యం. నిజం పలకడానికి ధైర్యం కావాలి. నిజం మాట్లాడడానికి మించిన దైవత్వం లేదు. అందుకే భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు సత్యాన్నే పట్టుకోమని చెప్పారు. ఎందుకంటే సత్యం భగవత్ శక్తితో అనుసంధానమై ఉంటుంది. సత్యమే భగవంతుడు. సత్యం ఉన్న చోట జ్ఞానం కూడా ఉంటుంది, ఆనందం ఉంటుంది. అందుకే భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు.
భగవాన్ శ్రీ శ్రీ రామదూత స్వామి వారు కూడా సచ్చిదానంద స్వరూపులే కదా. సత్యం ఎప్పుడూ ఉంటుంది, అది శాశ్వతం. సత్యం అనగానే మనకందరికీ గుర్తుకు వచ్చేది సత్య హరిశ్చంద్రుడే. వేల సంవత్సరాలు గడిచినా ఇంకా మనం హరిశ్చంద్రుడినే తలుచుకుంటూ ఉన్నాము. అంటే సత్యానికి ఉన్న శక్తి అటువంటిది. మన సనాతన భారతీయ ధర్మము సత్యానికి సమున్నత స్థానం కల్పించింది. మానవ ధర్మాలలో సత్యానికి అగ్రస్థానం ఇచ్చింది. అందుకే మన గురుదేవులైన భగవాన్ శ్రీ శ్రీ రామదూత స్వామి వారు పంచసూత్రాలలో సత్యానికి మొట్టమొదటి స్థానం ఇచ్చారు. మహాభారతంలో ధర్మరాజును యక్షుడు సూర్యుణ్ణి నిలిపి ఉంచే ఆధారం ఏమిటి అని ప్రశ్నించాడు. దానికి ధర్మరాజు సూర్యునికి ఆధారం సత్యమే అని చెప్పాడు. సమస్త సృష్టికి వెలుగులు అందించే సూర్య భగవానుడు కూడా ప్రవర్తిల్లుతున్నది సత్యం అనే ఆధారంతోనే. సత్యవాక్ పరిపాలన కోసం హరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని వదులుకున్నాడు. భార్యాబిడ్డలను చివరకు తననే అమ్ముకుని ఒక కసాయవాడికి దాసుడిగా అయ్యాడు. అంతేకాని అమృతం అంటే అసత్యం ఆడలేదు, పలకలేదు. అందుకే అంతంలో అంటే చివరికి సశరీరంగా పత్ని సమేతంగా స్వర్గానికి చేరుకోగలిగాడు. స్వర్గానికి పోవాలంటే ఈ దేహాన్ని భూమిపై వదిలివేసి వెళ్ళవలసిందే. సశరీరంగా స్వర్గం చేరుకోవడం అనే త్రిశంకు ప్రయత్నం ఏమైందో మనకందరికీ తెలుసు. విశ్వామిత్రుడంతటి వాడు త్రిశంకుని కోరిక నెరవేర్చలేకపోయాడు. సత్యవాక్ పరిపాలకుడైన ధర్మరాజు చివరలో భౌతిక దేహంతోనే స్వర్గాధిరోహణ చేసినట్టుగా మనకు భారత గ్రంథం ద్వారా తెలుస్తూ ఉన్నది. అంటే సత్యవాకుకు ఉన్న శక్తి అంతటిది. అనేక సందర్భాలలో తన అనుగ్రహ భాషణలో భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు సత్యవాక్ పాలన యొక్క విశిష్టతను సోదాహరణంగా మనకు వివరించి ఉన్నారు. భరతుడిని తన కుమారుడిగా అంగీకరించడానికి దుష్యంతుడు తిరస్కరించిన సందర్భంలో సత్యం యొక్క విశిష్టతను శకుంతల నోటితో చెప్పిస్తాడు గ్రంథ రచయిత. నృత జల పూరితంబులగు నూతులు నూరిటి కంటే సూనుత వ్రత యొక్క బావి మేలు, మరి బావులు నూరిటి కంటే నొక్క సత్క్రతువది మేలు, తత్క్రతు శతంబు కంటే సుతుండు మేలు, తత్సుత శతంబు కంటే ఒక్క సూనిత వాక్యము మేలు చూడన్ అంటుంది శకుంతల. దాని అర్థం ఏంటో కూడా మనం చూద్దాం. తెలుగు పద్యమే ఆయన అర్థం చూద్దాం. తీయటి నిజితో నిండి ఉన్న నూతులు 100 కంటే ఒక బావి మేలు, అలాంటి బావులు 100 కంటే ఒక మంచి క్రతువు మేలు, అలాంటి 100 క్రతువుల కన్నా ఒక కుమారుడు మేలు, అలాంటి 100 కుమారుల కన్నా ఒక మంచి మాట మేలు. కాబట్టి రాజా, ఒక సత్యమైన మాట పలుకవయ్యా అంటుంది శకుంతల. ఒక సత్యమైన మంచి మాటకు ఎంత విలువ ఉందో చెప్పడానికి ఈ ఉదాహరణ. అందుకే భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు సత్యవాక్ పరిపాలకుడు అవమని తన ఆశీర్వచనంలో చెప్తూ ఇస్తూ ఉంటారు. ఒక త్రాసులో ఒకవైపు 1000 అశ్వమేధ యాగాల ఫలితాన్ని, మరొక వైపు సత్యాన్ని కనుక ఉంచినట్లయితే త్రాసు సత్యం ఉన్న వైపే మరుగుతుంది. విలయంగా అశ్వమేధంబులు వేయును అన్న పద్యంలో ఈ నిరూపణ జరిగింది. అలాగే సర్వతీర్థాలు, వేదాధ్యయనాలు చేయడం వల్ల వచ్చే ఫలితం అంతా కూడాను సత్యం ముందు దిగదొడిపేట. సర్వతీర్థాభిగమనంబు అన్న పద్యంలో ఈ విషయం స్పష్టం చేశాడు భారత గ్రంథకర్త.
ధర్మాత్ములైన మునీంద్రులు అందరూ సర్వధర్మాల కన్నా సత్యమే గొప్పదని స్పష్టంగా చెప్పారు. మహాభారత 4వ ఆశ్వాసంలో సత్యమే వేదం, సత్యమే తపస్సు, ఈ లోకమంతా సత్యం మీదే ఆధారపడి ఉంది, సత్యాన్ని వదిలి చేసే జపాలు, హోమాలు, పూజలు అన్నీ వ్యర్థాలే అని స్పష్టంగా చెప్తోంది. సత్యమే ధర్మం, సత్యమే జయిస్తుంది, అసత్యం పాపకారణం. సత్య మార్గం వలననే దైవ మార్గం అవగతమవుతుంది. సత్యం ఇంత శక్తివంతమైనది కాబట్టే మన గురుదేవులు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు మనల్ని కూడా సత్య మార్గంలోనే నడవమని ఉద్బోధిస్తూ ఉన్నారు. సత్యం, ధర్మం రెండు దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, అంటే రెండు పెనవేసుకుని ఉంటాయి. సత్యం, ధర్మం, త్యాగం ఉన్న మానవుడే నిజమైన విజేత. సత్యాన్వేషణ నిజమైన భక్తి. ఇది నిన్ను భగవంతుని వైపు తీసుకువెళ్ళి అంటే నడిపించే మార్గం. హరిశ్చంద్రుడు, ప్రహ్లాదుడు, శ్రీరామచంద్రుడు మొదలైన వారి జీవితాలు పరిశీలిస్తే సత్యం యొక్క విశిష్టత మనకు అవగతమవుతుంది. సత్యం నిజంగా భగవత్శక్తే, భగవంతుడే. మనకు సమకాలికులుగా ఉన్న భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు ఈ కలియుగంలో సత్యానికి, ధర్మానికి ప్రతీకగా నిలుస్తూ ఉన్నారు. సత్యం విషయంలో మన శాస్త్రం ఏం చెప్తుందో ఒక్కసారి చూద్దాం. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యం అప్రియం, ప్రియంచ నావృతం బ్రూయాత్. అంటే ఏమిటి? ఎప్పుడు సత్యాన్నే పలకాలి, అది ప్రియంగానే పలకాలి. సత్యమైన అప్రియమైన మాటలు పలకకూడదు, ప్రియములైన అసత్యం పలకకూడదు. చూసారా? సత్యమే చెప్పాలిట, అది కూడాను ప్రియంగా చెప్పాలిట, అప్రియంగా చెప్పకూడదుట. పోనీ ప్రియంగా ఉంది కదా అని అసత్యం చెప్పకూడదుట. మన గురుదేవుడు కూడా సరిగ్గా ఇదే చెప్తూ ఉంటారు. పాజిటివ్ థింకింగ్ అలవర్చుకోమంటారు. అప్రియమైన సత్యాన్ని ప్రియంగా ఎలా చెప్పాలో మనం వచ్చే వారం చూద్దాం. అంతవరకు కలియుగ తారక మంత్రమైన భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య నామజపం చేద్దాం. ఓం శ్రీ రామదూత స్వామినే నమః. వందే రామదూతం. స్వస్తి. వందే రామదూతం. సత్యమేవ జయతే. ఎంతో అద్భుతంగా సత్యం గురించి మనకి చెప్పారు శ్రీ రమణానంద దీక్షితులు గారు. తర్వాత మనకి యోగ మహత్యములు గ్రంథం నుండి భక్తుల అనుభవాలను వివరిస్తున్నారు శ్రీమతి ఇందుమతి అమ్మవారు. వందే రామదూతం. వందే రామదూతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, విశ్వగురువు, త్రికాల జ్ఞాని అయిన శ్రీ భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి చరణ కమలములకు నమస్కరిస్తూ ఈరోజు యోగ మహాత్మ్యములో శ్రీమతి నిర్మల గారు, పావని రెసిడెన్సీ, వేదాయపాలెం, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ ఆమె యొక్క అనుభవము ఇక్కడ రాశారు. ఈ గ్రంథం నుంచి ఇది చదువుతున్నాం. శ్రీ స్వామివారి పుస్తకమైనటువంటి యోగ మహాత్మ్యములు భక్తుల అనుభవాలు, స్వామివారు వాళ్ళకి చేసినటువంటి మేలును గురించి భక్తులు రాసుకున్నటువంటి అనుభవాలలో ఇది ఒకటి. వారు ఈ వ్యాసానికి పెట్టినటువంటి శీర్షిక తోడు నీడ. నమస్కారం అండి. నా పేరు నిర్మల. మా వారి పేరు వెంకటేశ్వరరావు. మా ఇద్దరు పిల్లలు సాయి సందీపు, త్రిభువన్. నాకు 22వ ఏట మా అక్కయ్య అంటే శ్రీమతి మనోరమాదేవి అని రాసుకున్నారు. మా అక్కయ్య వాళ్ళు కావలిలో ఉండేవాళ్ళు. అక్కడ రాజేశ్వరమ్మ గారింటికి శ్రీ రామదూత స్వామి వారు వస్తుంటే అక్కయ్య స్వామి గారిని కలిశాక నన్ను కూడా రమ్మన్నారు. అప్పుడు నా చిన్న కొడుకు 7 నెలల బిడ్డ. స్వామిగారి వద్దకు వెళ్ళాను. మొదటి స్వామివారు నాది మా వారిది ఫోటో చూసి ఆ గదిలో కాస్త చీకటిగా ఉన్నందుకో ఏమో మా అక్కయ్యను పిలిచి, ఈ అమ్మాయిని బయటకు తీసుకెళ్లి హస్తరేఖలు చూసి ఎలా ఉన్నాయో వచ్చి నాకు చెప్పమ్మా అన్నారు.
మా అక్కయ్య నన్ను బయటకు తీసుకెళ్ళి రేఖలు చూసి వచ్చి, స్వామి, అస్సలు నాకేమీ అర్థం కాలేదు, రేఖలన్నీ గజిబిజిగా గందరగోళంగా ఉన్నాయి అన్నది. తర్వాత నన్ను స్వామివారు, నువ్వు రెండో భార్యవమ్మా అని అడిగారు. లేదండి, నేను మొదటి భార్యను అన్నాను. నీకు మృత్యుగండం ఉంది, ఈ పాటికే నువ్వు తప్పించుకొని వచ్చావు, కానీ మృత్యువు ఉంది. నీ భర్తకు రెండో వివాహం ఉంది. నువ్వు అది తప్పించుకోగలిగితే నీ బిడ్డలకు బాగుంటుంది. మళ్ళీ రేపు చెప్తానమ్మా, ఈరోజు నువ్వు ఆలోచించుకో అని చెప్పారు. మళ్ళీ మరుసటి రోజు రాజేశ్వరమ్మ గారింటికి వచ్చారు స్వామి. ఇది అమ్మా నీ పరిస్థితి, పూజ చేస్తే నీకు బాగుంటుంది, ఇది పోతుంది, నీ బిడ్డలకు నీకు బాగుంటుంది, నీ భవిష్యత్తు బాగుంటుంది. కానీ ఒక 5 సంవత్సరాలు నువ్వు కష్టాలు పడాలి. కర్మ ఏదో ఒకదాని మీద పోవాలి కదా. ఈ మృత్యుగండం పోవాలంటే ఏదైనా కష్టపడాలి కదా. ఒక 5 సంవత్సరాలు మీరు భార్యాభర్తలు దూరంగా ఉండాలి అని చెప్పి స్వామివారు ఎక్కడో పూజ చేయించారు. అప్పుడు నన్ను 5 సంవత్సరాలు అమ్మగారింట్లో ఉంచేశారు. 5 సంవత్సరాలు నన్ను ఒక బిడ్డను సాకినట్లే సాకారు. స్వామి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా, ఏమిటి స్వామి నా పరిస్థితి అంటే, ఇంక 2 నెలలకు వచ్చేసావు నాన్న, ఇంకొక నెలకు వచ్చేసావు నాన్న అంటూ 5 సంవత్సరాలు గడిపేశారు. ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా సముదాయించడం అనేది రామదూత స్వామివారి గురువులకే తెలుసు. మనం అది మాటలతో చెప్పేది కాదు, అనుభవం. ఇంకో నెలలో మా వారి కాడికి వెళ్ళిపోతాను అనే తృప్తి నాకు మనసులో రావాలన్నమాట. దీనికోసం నన్ను 2 నెలలకు వెళ్ళిపోతావు, 1 నెలకు వెళ్ళిపోతావు అని చెప్పి నన్ను 5 సంవత్సరాలు ఊరడించారు. ఊరడించి 5వ సంవత్సరం అయిపోవడంతోటే మా వారికి నిలకడైన ఉద్యోగం వచ్చింది. అప్పటి వరకు నిలకడైన ఉద్యోగం కూడా లేదు మా వారికి. ప్రైవేట్ జాబ్ ఎక్కడెక్కడో చేస్తున్నారు. ఇప్పటికీ మేము భార్యాభర్తలం కలిసి లేము. కానీ మా సంసారం, మా ఇల్లు, మా పిల్లలు ఒకరి మీద కాకుండా మాకు మేమే బ్రతకగలిగే స్టేజ్కి తీసుకువచ్చారు స్వామి. 5వ సంవత్సరం నుండి నేను మాల వేస్తున్నాను. మొదటి సంవత్సరం స్వామివారు అందరినీ దీక్షలో పూజ మాత్రం చేయమన్నారు. కానీ నువ్వు అఖండ జ్యోతి పెట్టి చేయమ్మా, చాలా మంచిది, మీ భార్యాభర్తలిద్దరూ కలవాలి కాబట్టి అఖండ జ్యోతి పెట్టి చేయమ్మా అని చెప్పారు. సరేనే అఖండ జ్యోతి పెట్టి 5 సంవత్సరం నుండి పూజ చేస్తున్నాను. ఆయన ఉద్యోగరీత్యా బయట ఉన్నారు, కానీ ఇప్పుడు మా స్థితి బాగానే ఉంది. ఈ సంవత్సరం 2008 నీ భర్తకి ఇక్కడ ఉద్యోగం వచ్చేస్తుంది, నీ భర్త కూడా నీ దగ్గరకు వచ్చేస్తారు అని చెప్పారు స్వామి. స్వామివారు నాకు చాలా రకాలుగా సహాయం చేసి ఉన్నారు. ఇప్పటికీ నా బిడ్డల విషయానికి వచ్చి, నా బిడ్డల భవిష్యత్తు ఏమిటి స్వామి అని అంటే, నీ బిడ్డల విషయం నేను చూసుకుంటాను, నువ్వు దిగులు పడవద్దు అని అంటారు. ప్రస్తుతానికి నన్ను ఈ మాత్రంగా ఉంచారు అంటే అది ఆయన దయే. ఆయన చెప్పిన దాని మీద ఈ రోజు వరకు నాకు జరుగుతూనే ఉంది. మాల వేసుకున్నాక మాకు జరిగిన విషయాలు ఈ అపార్ట్మెంట్లో కొందరికి చెప్పాము. ఇలా ఒక మంచి స్టేజ్కి వచ్చాము, మీ నమ్మకం మీది, మీరు వస్తే రండి అని చెప్పాను. చెప్తే ఒక 5గురు స్వామిగారి దగ్గరికి వచ్చారు. ఈ సంవత్సరం వారిలో 2 మాలలు వేసుకున్నారు. 2008కి ఒక 2 ఫ్యామిలీలు మాలలు వేసుకున్నారు. మా రెండో అక్కయ్య వాళ్ళు స్వామివారి వద్దకు రారు. వాళ్ళ పెద్దమ్మాయికి బాగా లేకుండా ఉంటే నేను స్వామి వద్దకు తీసుకొచ్చాను. నువ్వు ఈ అమ్మాయిని ఆశ్రమానికి తీసుకొచ్చి 18 వారాలు నిద్ర చేయించవమ్మా. ఈ అమ్మాయికి చదువు మీద ఆలోచన లేదు, మంచి సంబంధం వస్తుంది, ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పారు. సరే అని ప్రతి ఆదివారం స్వామి వచ్చినా రాకపోయినా మేము ఆశ్రమానికి వెళ్ళిపోయి నిద్ర చేసి ఆ అమ్మాయి చేత పూజ చేయించాము. ఆ కట్టుబడి ఉండడం అనేది చాలా అవసరం. మనకు చెప్పంగానే భయం వేస్తుంది. 18 వారాల 20 వారాలు అనగానే మనం వస్తాము, రామో, పోతాము, పోము అనేటువంటి సందేహాలు మనకు కలుగుతాయి. కానీ ఆమె ఆ విధంగా అనుకోకుండా ప్రతి వారం వెళ్ళింది వాళ్ళ అక్క కూతుర్ని పిలుచుకొని. సరే పూజ చేయించి నా దగ్గరికి వచ్చింది. కానీ ఆ అమ్మాయిని 18 వారాలు కరెక్ట్గా పూర్తయింది. పూర్తి కావడంతో ఆ అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది. ఇప్పుడు పెళ్లి చేసుకుని మంచి పొజిషన్లో ఉంది. ఆ అమ్మాయి ఇప్పుడు కడుపుతో ఉంది, బాగుంది. మళ్ళీ మొన్న 2వ పాపను తీసుకొచ్చాను. ఆ పాప ఇంటర్ 2nd ఇయర్ చదువుతుంది. అంటే వాళ్ళ అక్క కూతురే ఇంకొక పాప, 2వ అమ్మాయి. ఈ అమ్మాయి బాగా చదువుతుందమ్మా, మంచి ర్యాంక్ వస్తుంది. కానీ ఈ అమ్మాయిని ఒక గ్రహం పట్టి పీడిస్తోంది. ఇన్ని రోజులు మీరు కనుక్కోలేకపోయారు, ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది కాబట్టి నేను పూజ చేస్తానమ్మా, ఆ అమ్మాయికి బాగుంటుంది అని చెప్పారు. పూజ చేయించారు.
పూజ అయిపోయింది. ఇంకా అమ్మాయికి ఎలా ఉంటుందో ఏమోనని ఆలోచిస్తూ పడుకున్నాను. అప్పుడు కల్లో స్వామి వెంటనే కనిపించి, ఆ అమ్మాయికి అంతా బాగానే ఉంది, నువ్వెందుకు భయపడతావు అని చెప్పారు. ఆ విషయంలోనే కాదు, నా ఇంటి విషయంలో కూడా, అయ్యో ఈ నెల జీతం రాలేదు, ఎలా చేయాలా, మాది ప్రైవేట్ జాబు అని బాధపడిన రోజు కూడా నిద్రలో ఆయన నన్ను తట్టి లేపుతారు. తట్టి లేపి నీకు జీతం వస్తుంది, నేనున్నాను అని వీపు తట్టి స్వామివారు నాకు ధైర్యం చెబుతూ ఉంటారు. ఈ రోజుకి అలాగే జరుగుతుంది నాకు. ఈ రోజుకి నేను ఏదైనా కష్టం వచ్చి బాధపడ్డాను అంటే, నేనున్నాను, నువ్వెందుకు బాధపడతావు అని, నువ్వు పూజ చేసుకో, నీ మనసు ప్రశాంతపడుతుంది అని నిత్యం దర్శనం ఇస్తారు. ఎంత అదృష్టవంతురాలు. ధైర్యం చెప్తారు. ఇప్పటికీ ఇస్తూనే ఉన్నారు. రాత్రి కూడా నాకు దర్శనం జరిగింది. నన్ను తట్టి నువ్వు రా ఆశ్రమానికి అని చెప్పారు. 2008 మే 13వ తేదీన మా పిల్లలిద్దరు ఆశ్రమంలో తలనీలాలు ఇచ్చారు. మా వారికి ఇక్కడ ప్రైవేట్ జాబ్. ఈ జాబ్ ఈ నెలకి అయిపోతుందే ఎలా అన్న ఆలోచనలో ఉంటారు మా వారు. స్వామి నా పరిస్థితి ఏంటి అని అడిగితే, ఏమి నీ పరిస్థితికేమి, ఆ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, మహా అయితే ఇంకో 2 నెలలు ఖాళీగా ఉంటాడేమో, ఎందుకు దిగులు పడతావు అని చెప్పి చాలా సముదాయించారు. మా వారికి పులివెందులలో ఉద్యోగం వచ్చింది. స్వామివారికి చెప్తే, ఉద్యోగరీత్యా 5 నెలలు అష్టకష్టాలు పడాలమ్మా, అక్కడ ఆ జాబ్ చాలా కష్టం అన్నారు. అయితే మేమేం చేయాలి స్వామి అంటే, ఆ అబ్బాయిని అక్కడికి వెళ్ళమను, నేను దోవ చూపిస్తాను అని చెప్పారు. ఎంత భరోసా. అక్కడికి వెళ్ళి 1 నెల జాబ్ చేశాడు. అక్కడ జాబ్ చేయాలంటే చాలా కష్టం. 1 నెల తర్వాత బొంబాయి ట్రాన్స్ఫర్ అయింది. స్వామి బొంబాయి ట్రాన్స్ఫర్ అయింది స్వామి, ఏం చేయాలి, చాలా దూరం కదా అన్నాను. అంటే స్వామివారు బొంబాయి వెళ్ళిపోమ్మను, ఆ అబ్బాయి ఇప్పుడున్న చోటలా కష్టపడకుండా అక్కడ బొంబాయిలో ప్రశాంతంగా ఉద్యోగం చేస్తాడు అని అన్నారు. బొంబాయి పంపించేశాను. ఇప్పటికి కూడా మా వారు నేను మా పిల్లలు ఆయనను నమ్ముకుని ఈ మాత్రం వృద్ధిలోకి వచ్చామంటే ఆయన దయే అది. ఇప్పటికీ ఆయనను నమ్ముకునే ఉన్నాము. మా ఇంకో అక్కయ్య జ్యోతి గూడూరులో ఉంటారు. మొదట్లో స్వామి కావలిలో చాలా దూరంగా వెంగళరావు నగర్ అవతల ఉండేవారు. అక్కడికి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం మేము. మా అక్కయ్య స్వామిని కొంచెం నమ్మదన్నమాట. మొదట ఎవరిని ఏది చూడగానే నమ్మదన్నమాట. మా అక్కయ్యని తీసుకుని స్వామి వద్దకు వెళ్ళాను. మా అక్కయ్య ఒక పక్క కూర్చుని చూస్తూ ఉంటే, స్వామివారు, ఏమ్మా నువ్వు బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, నేను ఏ విధంగా చెప్పగలను అని పరీక్షించడానికి వచ్చావు నువ్వు, నేను ఏ విధంగా చెప్పగలను అని పరీక్షించడానికి వచ్చావు నువ్వు అని అన్నారు. ఏముందిలే, ఆయన చెప్పారులే అని గమ్ముగా వచ్చేసిన 2-3 నెలలకి మా అక్కయ్య బాత్రూంలో జారిపడి చెయ్యి విరిగిపోయింది. చెయ్యి విరిగి కట్టుకట్టినా ఏం చేసినా బాగుపడలేదు. పుత్తూరు కట్టని అవి ఇవి చేసినా బాగాలే. 3 నెలలు బాధపడింది. 3 నెలల తర్వాత మా పెద్దక్కయ్య మనోరమాదేవి స్వామి వద్దకు వెళ్ళి మా జ్యోతి అక్కయ్య గురించి అడిగితే, మీరు చెయ్యి విరిగితే కట్లు కట్టించారు కానీ ఆపరేషన్ చేయించలేదు అని స్వామివారు అన్నారు. అప్పుడు మా పెద్దక్కయ్య వచ్చి, స్వామివారు ఆపరేషన్ చేయించాలని అన్నారు, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం. అప్పటిదాకా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళలేదు. అప్పుడు డాక్టర్, చాలా సమయం గడిచిపోయింది కదండి, ఎముక విరిగిపోయింది అని అన్నారు. స్వామి ముందే చెప్పారు, చెప్పినట్టే జరిగింది అని. అప్పుడు మా పెద్దక్కయ్య అనుకుంది. 5 నెలలు చాలా కష్టపడింది. తర్వాత అత్తగారింట్లో చాలా కష్టాలు పడింది. స్వామివారిని అడిగితే, నువ్వు కష్టాలు పడుతున్నావు, నువ్వు అత్తగారింట్లో ఉంటే నీకు కలిసి రాదు, నువ్వు నీ భర్త బిడ్డలు వేరేగా వచ్చేయమ్మా అన్నారు. సరే చిన్నగా చెప్పుకొని తీసుకుని వచ్చింది. తర్వాత ఒకసారి స్వామి దగ్గరికి వచ్చి, వేరేగా వచ్చాము, మాకు జీవనోపాధి లేదు కదా, ఏం చేయాలి స్వామి అని అడిగితే, బిజినెస్ చేయమనమ్మా మీ వారిని అన్నారు. బిజినెస్ అంటే 1 లక్ష రూపాయలైనా కావాలి, మా వద్ద డబ్బు లేదు కదా స్వామి అంటే, అప్పో సొప్పో చేయండమ్మా పైకి వస్తారు అని స్వామివారు చెప్పారు. సరే అప్పు చేసి వ్యాపారం మొదలుపెట్టారు. మా బావగారికి ఈ వ్యాపారం గురించి ఏమీ తెలియదు కదా. మొదటి సంవత్సరం చాలా కష్టపడ్డారు. 3వ సంవత్సరము మా బావగారికి యాక్సిడెంట్ అయ్యింది. స్కూటర్ మీద నాయుడుపేట నుండి వస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయ్యి చాలా కష్టపడ్డారు. 2 నెలల తర్వాత స్వామివారి దగ్గరికి జ్యోతక్కయ్య వస్తే, ఏమ్మా మాల వేసుకోకూడదా, మాల వేసుకుని పూజ చేయకూడదా, చేస్తే నీ బిజినెస్ అంతా బాగుంటుంది అని చెప్పారు. అప్పటిదాకా మా అక్కయ్య మాల వేసేది కాదు, నాకు మాల వేసుకోవడం కుదరదు అనేది. స్వామి చెప్పినప్పటి నుండి మాల వేయటము మొదలుపెట్టింది.
మాల వేసిన మొదటి సంవత్సరం నుండి బాగుంది, ఇప్పుడు బిజినెస్ డెవలప్మెంట్ బాగుంది. 3 సంవత్సరాల నుండి తను పూజ చేస్తూనే ఉంది. మా అందరినీ స్వామివారే నిలబెట్టారు. నమ్ముకున్నందుకు మమ్మల్ని అన్ని విధాలా స్వామివారు సంరక్షిస్తూ వస్తున్నారు. మా అందరికీ ఆయనపైనే నమ్మకము. వందే రామదూతం. ఆ విశ్వాసం అనేది మనిషిని ఎంత స్థాయి కన్నా ఎదిగేలాగా చేస్తుంది. స్వామి మాటను సులభంగా తీసుకోకుండా ఆయన చెప్పిన విషయాన్ని మనము తూచా తప్పకుండా పాటించిన నాడు అభివృద్ధి అనేది మనకు తెలియదు ఎట్లా జరుగుతుందో అనేది. అంత గొప్పగా స్వామి చేయించగలరు. అనుకుంటే క్షణాలు స్వామికి. కానీ కొంత మనకున్నటువంటి కర్మను తీసేయడానికి కోసం స్వామివారు కొంత కర్మ అనుభవింపచేస్తారు మనతో. అప్పుడు మనం గట్టిగా స్వామివారిని నమ్ముకుంటే ఆ తర్వాత అంతా ప్రశాంతత లభిస్తుంది. వందే రామదూతం. స్వస్తి. రామదూతం అమ్మ ఎంతో అద్భుతంగా వివరించారు. విశ్వగురువు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారికి మనం సమర్పించుకోగలిగే దక్షిణ మన భక్తి విశ్వాసాలు మాత్రమే అని ఎంతో అద్భుతంగా చెప్పారు. వందే రామదూతం. తర్వాత శ్రీ పూర్ణానంద దీక్షితులు గారి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్న భజన విందాం. వందే రామదూతం. వందే రామదూతం. बोलो भगवान श्री 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 रामदूत स्वामी वारिकी श्री रामदूत जय श्री वेणुदत्त जय 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 श्री वेणुदत्त जय श्री रामदूत 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 जय देवोरी वास श्री रामदूता देवोरी वास श्री रामदूता देवोरी वासाय श्री रामदूता देवोरी वासाय श्री रामदूता मोगलीचर्ल निलय श्री वेणुदत्ता मोगलीचर्ल निलय श्री वेणुदत्ता श्री रामदूत जय श्री वेणुदत्त जय श्री वेणुदत्त जय श्री रामदूत जय श्री रामदूत जय श्री वेणुदत्त जय श्री वेणुदत्त जय श्री रामदूत वेणुदत्त शिष्य श्री रामदूता वेणुदत्त शिष्य श्री रामदूता अवधूत चक्रवर्ती श्री रामदूता अवधूत चक्रवर्ती श्री रामदूता अवतार मूर्ति श्री रामदूता आर्तजन रक्षक श्री रामदूता श्री रामदूत जय श्री वेणुदत्त जय श्री वेणुदत्त जय श्री रामदूत जय श्री रामदूत जय श्री वेणुदत्त जय श्री वेणुदत्त जय श्री रामदूत जय दत्त स्वरूपाय श्री रामदूता दत्त स्वरूपा श्री रामदूता मम्मेलु मा तंड्रे श्री रामदूता मम्मेलु मा तंड्रे श्री रामदूता राजाधिराजुवయ్య श्री रामदूता राजाधिराजुवయ్య श्री रामदूता నిన్ను విడవబోవుమయ్య శ్రీ రామదూత నిన్ను విడవబోవుమయ్య శ్రీ రామదూత శ్రీ రామదూత జై శ్రీ వేణుదత్త జై శ్రీ వేణుదత్త జై శ్రీ రామదూత జై శ్రీ రామదూత జై శ్రీ వేణుదత్త జై శ్రీ వేణుదత్త జై శ్రీ రామదూత జై ధర్మస్వరూపాయ శ్రీ రామదూత ధర్మస్వరూపాయ శ్రీ రామదూత దీనజన రక్షక శ్రీ రామదూత దీనజన రక్షక శ్రీ రామదూత తిరుమందహాసాయ శ్రీ రామదూత తిరుమందహాసాయ శ్రీ రామదూత చిన్మయమూర్తి శ్రీ రామదూత
చిన్మయమూర్తి శ్రీరామదూత శ్రీరామదూత జై శ్రీ వేణుదత్త జై శ్రీ వేణుదత్త జై శ్రీరామదూత జై శ్రీరామదూత జై శ్రీ వేణుదత్త జై శ్రీ వేణుదత్త జై శ్రీరామదూత జై భక్తవత్సల శ్రీరామదూత భక్తవత్సల శ్రీరామదూత భక్తజన మందార శ్రీరామదూత భక్తజన మందార శ్రీరామదూత అభయప్రదాత శ్రీరామదూత అభయప్రదాత శ్రీరామదూత ఆనందనందన శ్రీరామదూత ఆనందనందన శ్రీరామదూత శ్రీరామదూత జై శ్రీ వేణుదత్త జై శ్రీ వేణుదత్త జై శ్రీరామదూత జై శ్రీరామదూత జై శ్రీ వేణుదత్త జై శ్రీ వేణుదత్త జై శ్రీరామదూత నిన్ను నమ్మి మామయ్య శ్రీరామదూత నిన్ను నమ్మినామయ్య శ్రీరామదూత మమ్ము బ్రోవరావయ్య శ్రీరామదూత మమ్ము బ్రోవరావయ్య శ్రీరామదూత నీ పాద సేవకులం శ్రీరామదూత నీ పాద సేవకులం శ్రీరామదూత దాసాను దాసులం శ్రీరామదూత దాసాను దాసులం శ్రీరామదూత శ్రీరామదూత జై శ్రీ వేణుదత్త జై శ్రీ వేణుదత్త జై శ్రీరామదూత జై శ్రీరామదూత జై శ్రీ వేణుదత్త జై శ్రీ వేణుదత్త జై శ్రీరామదూత కరుణించి కాపాడు శ్రీరామదూత కరుణించి కాపాడు శ్రీరామదూత శరణు శరణయ్య 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 శ్రీరామదూత దశాను దాసులం శ్రీరామదూత దశాను దాసులం శ్రీరామదూత వందే రామదూతం. వందే రామదూతం. ఎంతో రాగయుక్తంగా భక్తి భావంతో సాగిన ఆ భజనలో అందరము లీనమైపోయాము. చాలా చక్కగా ఉంది వందే రామదూతం. ఇప్పుడు యజ్ఞనామాలను శ్రీమతి తంగిరాల మురుడాని హైదరాబాద్ నుంచి చదువుతారు. వందే రామదూతం. వందే రామదూతం. యజ్ఞనామాలు. ఓం శ్రీం రాం లీం ఓం శ్రీ వేణుగోపాలాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం నమః శివాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం శివరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం పార్వతీరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం దిగంబరరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం కర్పూరకాంతిదేహాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం జటాధరాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం పుల్చర్మ ఆసనాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం సర్ప ఆభరణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం దయాహృదయాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం దయానిలయాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం సర్వరోగహరణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం సర్వభూతనివారణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం దీనజనసంరక్షణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం ధర్మాయ
श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ धर्मरूपाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ क्षेत्राय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ क्षेत्ररूपाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ पार्वतीसुताय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ कमण्डलधराय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ रुद्राक्ष आभरणाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ श्रीवेणुगोपालाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ श्रीनृसिंहरूपाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ शान्तिदाताय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ सन्तानदाताय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ सर्वदेवतास्वरूपाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ सकलगुणाभिरामरूपाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ भक्तवत्सलाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ भवरोगहरणाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ माल्याद्रिनिवासाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ मोगिरिचर्लनिवासाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ चेवूरिनिवासाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ साम्राज्यवैभवाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ शक्तिस्वरूपाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ ओङ्काररूपाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ नमः शिवाय श्रीवेणुगोपालबालाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने नमः। ॐ शान्ति शान्ति शान्तिः। వందే రామదూతం. వందే రామదూతం. ఎంతో చక్కగా యజ్ఞ నామాలను కూడా చదువుకున్నాం. ఇప్పుడు పూజా కార్యక్రమం కావలి నుంచి ప్రత్యక్షంగా వీక్షిద్దాం. శ్రీ పూర్ణానంద దీక్షితులు గారి నిర్వహణలో సాగుతుంది. వందే రామదూతం. వందే రామదూతం. భక్తులందరూ ధూపం వెలిగించండి. వనస్పత్యుద్భవై దివ్యై నానాగంధై సుసంయుతః ఆగ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీరామదూతస్వామినే నమః. ధూపమాగ్రాపయామి. దీపం సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. శ్రీరామదూతస్వామినే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పళ్ళెల్లో నీళ్ళు పెట్టండి. నైవేద్యం పదార్థాలు స్వామి ఫోటో దగ్గర పెట్టి మంత్రం చదువుతాను. ఓం భోర్ నీళ్లు చల్లండి. ఓం భోర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యనః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిశించామి. అమృతవస్తు అమృతోపస్తరణమసి. శ్రీరామదూతస్వామినే నమః. అమృతోపహారాన్ని నివేదయామి. 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ.
మధ్య మధ్యే పానీయం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళ్యామి, పళ్ళెను నీళ్ళు తోడండి, పాదో ప్రక్షాళ్యామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. నీరాజనం, కర్పూర వెలిగించండి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా వివదన్యదాస్తే హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతి మధవ్యోస్తానీతి ఏకధా బ్రహ్మణ ఉపహరతి ఏకదేవ యజమాన ఆయుస్తేజో దదాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేష్ట్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. హారతి పాఠం. చేవూరువాసాయ చిరుమందహాసాయ దత్తావధూతాయ జయమంగళం. శ్రీవేణుగోపాల శిష్యమణిరత్నాయ శ్రీరామదూతాయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. ప్రేమైకరూపాయ ప్రియగానలోలాయ నిర్మల హృదయాయ జయమంగళం. 14 లోకాల ప్రియమార పాలించు దత్తలక్ష్మీ తనయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. మాల్యాద్రి నిలయాయ మార్తాండ గోత్రాయ మంత్రస్వరూపాయ జయమంగళం. ధర్మ ప్రబోధాయ యోగీంద్ర శిఖరాయ వేదస్వరూపాయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. ఓంకారనాదాయ శ్రీశక్తి రూపాయ తీర్ణ సంసారాయ జయమంగళం. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధి ప్రదాతాయ భక్తమందారాయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. త్రిమూర్తి రూపాయ ధర్మాయ కరుణాయ నిత్యయజ్ఞాయ జయమంగళం. శ్రీనాథలోలాయ భూతదమనాయ శ్రీరామదూతాయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. చేవూరువాసాయ చిరుమందహాసాయ దత్తావధూతాయ జయమంగళం. శ్రీవేణుగోపాల శిష్యమణిరత్నాయ శ్రీరామదూతాయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. భగవాన్ శ్రీ శ్రీ రామదూత స్వామినే నమః. దివ్య మంగళ కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. పూలు తీసుకోండి, మంత్రపుష్పం చెప్తాను. భక్తమానసాయ విద్మహే యోగి పుంగవాయ ధీమహి తన్నో శ్రీరామదూత స్వామి ప్రచోదయాత్. శ్రీరామదూత స్వామినే నమః. మంత్రపుష్పం సమర్పయామి. యో వేదాదో స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య పరస్స మహేశ్వరః. వందే రామదూతం. వందే రామదూతం. ఎంతో అద్భుతంగా కావలి నుంచి మనం ప్రత్యక్షంగా పూజా కార్యక్రమాన్ని కూడా వీక్షించగలిగాము. ఇది మన జన్మజన్మల అదృష్టంగా భావిస్తున్నాం. వందే రామదూతం. ఇప్పుడు ఫలశ్రుతిని శ్రీ భాస్కర శర్మ గారు చెన్నై నుంచి తెలియజేస్తారు. అటు తర్వాత భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య ఆశీర్వచనం అందుకుందాం. వందే రామదూతం. వందే రామదూతం. మనం ప్రార్థించే మన గురువు, దైవము, మహావధూత, త్రికాల జ్ఞాని భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారికి, స్వామివారి పాద పద్మములకు అనంత కోటి ప్రణామములు సమర్పించుకుంటున్నాము. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి మంగళాశాసన పూర్వక ఫలశ్రుతి. 40 వారములు భక్తి శ్రద్ధలతో ఈ సత్సంగములో పాల్గొనే వారికి ఓ పని జరుగుతుంది. ఏది జరిగితే మీకు మంచి జరుగుతుందో అదే జరుగుతుంది. మేలు జరుగుతుంది, చెడు నశిస్తుంది. శుభం శుభం శుభం.
వందే రామదూత. క్షైజ్ఞాన్యయక ప్రవహత్రయతర్భూత్ క్షప్క్షప్దిక్విక్వాన్వయర్భుం ఐజ్ఞాన్వయయహతర్ క్షైమా వినుర్భూయయః అనర్గాణ్యయహం ధృత్ 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 కం ధిక్ దిక్వాయకర్త్రశ్యార్భం విగ్మాన్వయయహార్భో క్ష్మైక్ష్మో నినర్యా అంగ్మా శాంతి శాంతి శాంతి. శుభం శుభం. श्रीवेणुगोपालाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने